సార్ ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్ అంటే చెప్పారు, ఎలా సెక్యూర్ చెప్పారు, అందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్పారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఏమేమి ఉంటాయి సార్ కేటగిరీలో, నేను ఎందులోకి వెళ్ళాలి? మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇప్పుడు స్టాక్స్ లాగానండి. సపోజ్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఈజ్ రిప్లికా, అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న స్టాక్స్ని వీళ్ళు బై చేస్తారు. కాబట్టి స్టాక్ మార్కెట్లో మనకి లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, అట్లనే మైక్రో క్యాప్స్, విచ్ ఇస్ 20,000 crores మార్కెట్ క్యాప్ దాటిని అన్నీ కూడా లార్జ్ క్యాప్స్ కిందకి వస్తాయి. అంటే లార్జ్ క్యాప్స్ ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే కొంత మనకి వాలటైలిటీ తక్కువ ఉంటుందండి. మిడ్ క్యాప్స్ అనేది రిటర్న్స్ ఎక్కువ ఉంటే కొంత మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు కూడా రిస్క్ కూడా కొంత పడుతుంటుంది. స్మాల్ క్యాప్స్ కూడా ఇంకా దాన్ని మించి ఉంటుంది కొంచెం. సో మనం ఎలాంటి నేచర్ ఉన్న పర్సన్, ఫస్ట్ ఆర్ వి యాక్సెప్టింగ్ ఎ రిస్క్ ఆర్ నాట్ అనేది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకుంటాం. నాకు ఎక్కువ వాలటైల్ వద్దండి అనుకుంటే బెటర్ టు గో ఫర్ లార్జ్ క్యాప్ ఫండ్స్. సో లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే నిఫ్టీకి ఈక్వల్గా, నిఫ్టీకి ప్యారలల్గా రిటర్న్స్ కూడా ఉంటాయండి. మిడ్ క్యాప్ అంటే ఇంకొక 3% or 2.5% ఎక్స్ట్రా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 14 or 15% ఇన్ లాంగ్ రన్. స్మాల్ క్యాప్ మార్కెట్ పెరిగినప్పుడు అలాగే పెరుగుతాయి, పడినప్పుడు కూడా కొంత ఎక్కువ కరెక్షన్ ఉంటుంది. కాబట్టి అది ఒక 17-18% రావడానికి ఛాన్స్ ఉందండి. రిస్క్ ఎక్కువ చోట డెఫినెట్గా కదండి మనకు లాభం ఎక్కువ. అంటే ఇక్కడ మన రిస్క్ అనేది దీర్ఘకాలికంగా వెళ్ళినప్పుడు అది మిటిగేట్ అవుతుందండి. రిస్క్ అనేది రిస్క్ ఉంటుందండి, కానీ లాంగ్ టర్మ్కి వెళ్ళే కొద్దీ ఆ రిస్క్ అనేది మిటిగేట్ అవుతూ మనకి కన్సిస్టెంట్గా రిజల్ట్స్ వస్తాయి. ఇది మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో గురించి ఈరోజు విన్నోళ్ళందరూ, అంటే ట్రేడింగ్లో అలా పెరుగుతాయి ఇలా పెరుగుతాయి అన్న వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్ని కూడా అలాగే చూస్తారండి. సో అలా చూడకూడదు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని. మ్యూచువల్ ఫండ్స్ అనేది కన్సిస్టెంట్గా వెళ్ళే ప్రోడక్ట్. ఓకే, మ్యూచువల్ ఫండ్ రకాలు చెప్పారు, అందులో మనం ది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలా సార్? అయ్యా, అంటే ఇప్పుడు మనకి 40-44 అప్రాక్సిమేట్లీ ఫండ్ హౌసెస్ ఉన్నాయండి ఇండియా మొత్తం. అలాగే ఫండ్స్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి. సో అంటే దాదాపు ఒక 400 పైన కేటగిరీస్ కూడా ఉన్నాయి. సెక్టోరియల్ అని, మల్టీ క్యాప్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్. సో మన యొక్క ఇన్వెస్ట్మెంట్ గోల్ ఆబ్జెక్టివ్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటామండి. ఓకే, సో మనం ఎంత ఆరిజిన్ వెళ్ళబోతున్నాం మనం. అంటే సపోజ్ నేను ఒక 20 years ఇన్వెస్ట్ చేయాలి, 15 years ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని బట్టి మనం ఈ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మనం అంటే ఎకానమీ సైకిల్స్ చూసుకున్నా, మార్కెట్ బుల్ బేర్ సైకిల్స్ చూసుకున్నా, ఇట్స్ ఈజ్ 10 years టైం అండి అట్లీస్ట్. సో నేను 10 years ఉండాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా రిస్క్ ఫండ్కి వెళ్తాను. లేదు నేను ఒక 7 years ఆరిజిన్ నేను పెట్టుకున్నాను, నా గోల్కి నాకు అమౌంట్ కావాలంటే వీ డోంట్ గో ఫర్ ఏ రిస్క్ ఫండ్ అండి, లార్జ్ క్యాప్ ఫండ్స్కి వెళ్తాం బెటర్. ఓకే, సో అట్లా మనం మన యొక్క గోల్ని బట్టి దాన్ని బట్టి ఎవ్రీబడి ఇప్పుడు మనకు చాలా రకాలైనటువంటి ఫుడ్ ఉంటుందండి, మనకి ఏది పడుద్దో అదే తింటాం. రైట్, వెల్త్ కూడా అంతే. వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్, మనకి ఏది సూట్ అవుతుందో అదే తీసుకోవాలండి. మన ఫినాన్షియల్ కండిషన్ అంటే మన ఫినాన్షియల్ కండిషన్ అన్నప్పుడు మన ఇన్కమ్ లెవెల్స్ వస్తాయి, మనకున్న సెక్యూరిటీస్ వస్తాయి, మనకున్న గోల్స్ వస్తాయి. వీటన్నిటిని ఫ్రేమ్ వర్క్ చేసుకుని మనం ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలండి. అంటే వీ కెనాట్ గో డైరెక్ట్లీ టు ద ప్రోడక్ట్. ఫస్ట్ వీ అండర్స్టాండ్ ప్రోడక్ట్ ఈజ్ రెగ్యుడ్, ప్రోడక్ట్ బాగుంది, ప్రోడక్ట్కి ట్రాక్ రికార్డ్ ఉంది, దానికి కన్సిస్టెంట్ రిటర్న్స్ ఉన్నాయి, దానికి లాంగ్ ఆరిజన్ పెట్టుకోవాలి. ఇవన్నీ మనకు ఒక ప్రోడక్ట్ మీద ఫస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఈ ప్రోడక్ట్లో మనకి ఏది సూట్ అవుతుంది అనేది మనం కొంచెం అడ్వైజర్ని అడగటం కానీ, లేదా కొంత దాని మీద రీసెర్చ్ వర్క్ చేసుకోవడం కానీ మంచిది. అడ్వైజర్ అంటే ఇప్పుడు మీ రూపీ కంపెనీ ఏం చేస్తారు సార్? మేము కూడా ఫండ్స్ మీద అడ్వైజ్ చేస్తామండి. ఓకే, సో ఒక పర్సన్ అంటే వాళ్ళు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు ఏంటని చెప్పి మనం కొంతసేపు మాట్లాడి దానిలో ఉన్న రిస్కులు, అంటే వాళ్ళు కొత్త అనుకోండి చెప్తాం ఇలా ఉంటుంది అని చెప్పేసి. సో దాన్ని ఇప్పుడు కొంతమంది ఉంటారు అంటే ఈ పాయింట్ ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఏం ఐడియా లేదు సార్, ఆ పర్సన్ మీరు ఎలా ట్రీట్ చేస్తారు? మీరు ఏం అంటే ఫస్ట్ వీ లాస్క్ అండి, వాళ్ళకున్న గోల్ ఏంటి, వాళ్ళకున్న ఇన్కమ్స్ ఏంటి, వాళ్ళు ఎంత టైం రిటెన్షన్ చేయగలరు, ఇవన్నీ కూడా మనం కొంత ఒక 30-40 minutes మనం మాట్లాడినాక తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మనం వెళ్ళబోయేది ఎలా ఉంటుంది. సో దీనిలో ఉన్న రిస్కులు ఏంటి అంటే మనకున్న ఇప్పుడు నేను 20 years స్టాక్ మార్కెట్లో ఉన్నా. సో నేను చూసిన వాటిలో నా ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, లేదు మనం క్లయింట్స్తో మాట్లాడినప్పుడు అవి తెలుసుకునే కానీ ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక 15-20 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దెన్ వీల్ సెలెక్ట్ ఫర్ ఏ ఫండ్. ఈ ఫండ్ అయితే మీకు బాగుంటుంది. లేదు మీరు లంసమ్, కొంతమంది ఏం అడుగుతారు, మేము టాప్అప్ చేసుకుంటాం అని అడుగుతారు. సో ఆ సంబంధించి ఎంత చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ టైంలో చేయాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం గైడెన్స్ ఇస్తామండి. ఓకే, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కూడా చాలా వాలటాలిటీ ఉంది సార్. అంటే లాస్ట్ 2024 ఎలా ఉంది, 2025 మ్యూచువల్ ఫండ్స్కి ఎలా ఉంటుంది ఈ స్టాక్ మార్కెట్ వాలటాలిటీ? అంటే వాలటాలిటీని 2 విధాలుగా చూడాలి సార్. వాలటాలిటీ ఎలా అంటే, ఒకటి స్టాక్ ప్రైస్ కరెక్షన్,
లాస్ట్ మనం ఒక 4 months నుండి తీసుకుంటే 3-4 months నుండి తీసుకుంటే మిడ్ క్యాప్స్లో అన్నిట్లో కూడా కొంత కరెక్షన్ వచ్చిందండి. అంటే కరెక్షన్ అని అన్నప్పుడు ఏంటంటే అక్కడ వాల్యుయేషన్ అనేది వస్తుందండి. అంటే మనం చూసుకుంటే 24 ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి ర్యాలీ వచ్చింది. 24 సెకండ్ హాఫ్లో వాల్యుయేషన్స్ అనేది కొంత హయ్యర్ వాల్యుయేషన్స్కి రీచ్ అయినాయి కాబట్టి డెఫినెట్గా కొంత కరెక్షన్ వస్తుంది. సో ఆ కరెక్షన్ కొంత వచ్చిందండి. రెండోది ఏంటంటే మార్కెట్ వాలటాలిటీ చూసుకుంటే మార్కెట్ రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. అంటే మనం ఒక 23,000 నుండి 24,500 ఈ పాయింట్లోనే ఉంటుంది మార్కెట్. ఈ వాలటాలిటీ ఎందుకు వచ్చిందంటే ట్రేడర్స్ అండి. మార్కెట్లో ట్రేడర్స్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది కాబట్టి డే వాలటాలిటీస్ పెరిగినాయండి. డే వాలటాలిటీస్ ఎందుకు పెరిగినాయంటే ద పీపుల్ హూ ఆర్ ట్రేడింగ్ ఎవ్రీబడి విల్ ఫాలో టెక్నికల్స్. మోస్ట్లీ 95% టెక్నికల్సే ఫాలో అవుతారు. సో టెక్నికల్ ఫాలో అయ్యేటప్పుడు టెక్నికల్ రేంజెస్ అనేది మీకైనా నాకైనా ఇండియాలో ట్రేడ్ చేసే 2 లక్షల మందికైనా 20 లక్షల మందికైనా టెక్నికల్స్ ఆర్ కామన్. ఇప్పుడు 24,000 సపోర్ట్ లెవెల్ అనేది మన ఎవ్రీబడి సేయింగ్ అండి. మార్కెట్లో మీరు ఎక్కడ చూసినా కూడా అక్కడే ఆసిలేట్ అవుతుంది. 24,000 దాటింది, మళ్ళీ మొన్న ఆ రోజు ఏదో వైరస్ అని చెప్పి మళ్ళీ ఆ రోజు కింద పడింది. సో మార్క్ అనేది అదే. ఎప్పుడైతే మీకు టెక్నికల్స్ ఫాలో అవుతున్నారో టెక్నికల్స్ మార్క్స్ ఎప్పుడైతే హిట్ అయినాయో స్టాప్ లాస్లు ప్యానిక్ సెల్లింగ్ మార్కెట్లో వస్తుందండి. అంటే ఒకప్పుడు టెక్నికల్స్ మీద ఇంత అవగాహన లేదు. ఇప్పుడు టెక్నికల్స్ ఎవ్రీబడి కొంత నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తున్నారు, ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి కాబట్టి ఏంటంటే టెక్నికల్ పాయింట్ రాగానే ఎవ్రీబడి విల్ బికమ్ ఎ సెల్లర్. ఎప్పుడు అందరూ సెల్లింగ్ స్టార్ట్ అయినప్పుడు డెఫినెట్గా షార్ప్ ఫాల్ అనేది అక్కడ మళ్ళీ టెక్నికల్స్ బ్రేక్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంది. అందుకని ఏంటంటే వాలటైలిటీ మీకు మార్కెట్ ఇదివరకు ఎట్లా ఉండేదండి, ఒక 150 పాయింట్స్ పెరిగింది, అక్కడ నుండి ఇంకో 70 పాయింట్స్ పెరిగింది, అలా ఉండేది. లేదు పడితే 250 పాయింట్స్ నిఫ్టీ పడేది. ఇప్పుడు అలా లేదండి. 250 పాయింట్స్ మైనస్కి వెళ్తుంది, 300 పాయింట్ ప్లస్కి వస్తుందంటే ట్రేడర్స్ పార్టిసిపేషన్ కూడా పెరిగిందండి. అంటే ఇది ఒక చిన్న చేంజ్ అండి. దీన్ని మనం అలానే చూడాలి తప్ప ఫండమెంటల్గా మనం దీన్ని అప్లై చేయడానికి లేదండి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా ఎంటర్ అవుతున్నాం సార్. మీరు మనకు ఒక దానికి టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అవన్నీ తెలుసుకోవాలి కాబట్టి మ్యూచువల్ ఫండ్ NAV అవన్నీ చూసుకొని షేర్ చేస్తాం. కొత్తగా వచ్చే వాళ్ళు ఎలా నమ్మాలి? అంటే చాలా వచ్చాయి, కరోనా టైం వచ్చింది, చాలా స్కామ్స్ వచ్చినాయి. అలాంటి టైంలో కూడా మ్యూచువల్ ఫండ్ అయితే ఏం డిస్టర్బ్. ఫండ్స్ ఈజ్ ఆల్వేస్ రన్ బై ప్రొఫెషనల్స్ అండి. సో ఫండ్స్కి ఏమి ఇబ్బంది ఉండదండి. కొంత ప్రైజ్ కరెక్షన్స్ అనేది మార్కెట్లో జరుగుతుంటాయి. NAV వాల్యూస్ కొంచెం తగ్గచ్చు, పెరగచ్చు. సో అది మనకి ఇబ్బంది లేదండి. ఫండ్స్ అనేది ఎప్పుడూ ఇబ్బంది ఉండదండి. అట్లీస్ట్ అదే టైం అట్లీస్ట్ మనం 3 to 5 years ఉండగలిగితే దట్ విల్ అంటే నమ్మొచ్చా మ్యూచువల్ ఫండ్? డౌట్ ఉంటుంది, కొత్తగా వస్తారు. అదేండి దానికి డౌట్. ఇవాళ 43 లక్షల కోట్లు మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయంటే మరి అది ఖచ్చితంగా మనం నమ్మాల్సిందే కదండి. అండ్ వీ హ్యావ్ ఎ ట్రాక్ రికార్డ్. ఇప్పుడు 25 years ఉన్న ఫండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రిటర్న్స్ కూడా మనకు ఉన్నాయి కదండి ఇవాళ. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. సో మనం నమ్మపోవడానికి ఏముందండి ఇంకా. ఓకే, ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్ గురించి ఏం చెప్తారు ఇన్వెస్టర్కి? అంటే మనం కొంత పోర్షన్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం అనేది మంచిదండి. అది సెల్ఫ్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, లేదా ఎనీ బిజినెస్ పీపుల్ కానివ్వండి, కొంత ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనే టర్మ్ వచ్చినప్పుడు కొంత ఫండ్ మ్యూచువల్ ఫండ్స్లో పార్క్ చేసుకోవడం అనేది ఆల్వేస్ అడ్వైజబుల్ అండి. ఎందుకంటే కొంత మనకి మార్కెట్ వాలటిలిటీస్ని నలిఫై చేస్తుంది. అంటే అది మనకి కంటిన్యూస్గా బై చేస్తాం కాబట్టి, లోలో బై చేస్తాం, హైలో బై చేస్తాం కాబట్టి డెఫినెట్గా అది విల్ గివ్ ఏ గుడ్ రిటర్న్ అండి లాంగ్ రన్లో. అండ్ ఇప్పుడు అంటే లాస్ట్ మనకి రీసెంట్గా కూడా ఈ ఫండ్స్ మీద లోన్ ఫెసిలిటీ కూడా అందరు ఇస్తున్నారండి. లార్జ్ క్యాప్ ఫండ్స్ అనుకోండి 50% మినిమం మనకి ఇస్తున్నారు. సపోజ్ నా కార్పస్ ఒక 25 lakhs అయింది, నాకు ఏదో 5 lakhs రిక్వైర్మెంట్ ఉంది. ఇదివరకు ఏంటి మనం ఫండ్స్ అమ్మాలి అనే థాట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అదర్ వేలో నాకు పర్సనల్ లోన్ ఒక 11% ఉందండి ఇంట్రెస్ట్, అదర్ లోన్స్ ఒక 12-13% పడుతుంది. ఇది కూడా అదే రేంజ్ ఇంట్రెస్ట్లో ఇస్తున్నారు. రిటర్న్ కూడా నాకు 12% వస్తుంది అనుకోండి. ఐడియల్గా నేను 12% అంటున్నానండి, విచ్ ఈస్ జీరో ఇంట్రెస్ట్లో మనం ఆ వర్క్ని అంటే మనకున్న పనిని మనం చేసుకున్నట్టే కదండి. సో ఆ పాయింట్లో అంటే ఇప్పుడు 50% మనం మార్కెట్తో పాటు 4 years మనం పెట్టుకున్నాం టైం ఫ్రేమ్. మార్కెట్ 4 yearsలో 12% రేట్ని ఇచ్చింది, 12% మనం ఇంట్రెస్ట్ పే చేసాము, విచ్ ఇస్ జీరో ఇంట్రెస్ట్లో మనం లోన్ తీసుకున్నట్టు. సో ఆ ఫెసిలిటీ కూడా ఇప్పుడు మనకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొంత పోర్షన్ పెట్టుకోవడంలో తప్పేం లేదండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది గణేష్ గారు మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఎంటర్ అయ్యే ఇన్వెస్టర్లకు అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ రకాలు, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలని ఒక నీట్గా ఒక ప్రొఫార్మా అయితే చెప్పాడు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.